మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే మేన్ రాశి ఫ్యామిలీ అందరికి కూడా ప్రత్యేకించి వెల్కమ్. మేన్ రాశి వారికి సంబంధించి 2023 జనవరి నుంచి మొదలైన ఈ సంవత్సరం పాటు ఏలినాటి శని మీద ఒక రివ్యూ. సో 2023 జనవరి తర్వాత ఇంకా ఏలినాటి శని మొదలయ్యింది అన్న విషయం చాలామందికి నెమ్మదిగా వాళ్ళకి వస్తున్న పరిస్థితుల్లో మార్పుల రీత్యా అంటే ఎందుకు మనకి కొంచెం జాబ్లో కావచ్చు, కెరీర్లో కావచ్చు, మ్యారిటల్ లైఫ్లో కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, సమ్ ఇష్యూస్ అనేవి ఎందుకో కొంత పెసిమిస్టిక్గా పెసిమిస్టిక్గా అంటే నిరాశావాదం వైపు ఎప్పుడు లేనంతగా కొంచెం అంటే నెగిటివ్ సెన్స్ ఎక్కువగా మనకి తడుతూ ఉంది అనే ఇలాంటి సిగ్నల్స్ మీకు కలుగుతూ ఉంటాం. అలా నెమ్మదిగా ఎందుకు ఇలాగా అనే దానిలోంచి వచ్చింది. అప్పుడు మీకు ఓహో మనకి ఏలినాటి శని స్టార్ట్ అయిందంట అని అప్పటి వరకు ఆస్ట్రాలజీ కూడా ఎవరు ఫాలో అవ్వాలి వాళ్ళకి నెమ్మదిగా దీని గురించి తెలుసుకొని ఓహో ఇక్కడ మనకి ఇలాగా సాతి ఈ 7.5 years ఏలినాటి శని అనేది మనకి మొదలయ్యింది అని తెలుసుకుని అప్పటి నుంచి ఇక ఆస్ట్రాలజీ వైపు కొంత ఏం జరుగుతుంది నెక్స్ట్ అని ఆసక్తి చూపే వాళ్ళు ఉన్నారు. సో అఫ్కోర్స్ అది మరి మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? జరిగిన 2023 జనవరి నుంచి తీసుకుంటే 2024 ఫిబ్రవరి వరకు కూడా గడచిన సంవత్సర కాలం ఆల్రెడీ ఏలినాటి శని ఫస్ట్ ఫేజ్ 2.5 yearsలో 1 year కంప్లీట్ అయింది. సో 2023 జనవరితో పోలిస్తే 2023 జనవరి తర్వాత నుంచి మనం ఇప్పటిదాకా చెప్పుకున్నట్టు ఇలాంటి సెన్స్ ఏదన్నా మీకు అనిపించిందా? అవును, నెమ్మదిగానే గ్రాడ్యువల్గా జాబ్లో ఈ బ్యాక్ స్టాబింగ్, వెన్నుపోట్లు, లేకపోతే సాడీలు చెప్పేవాళ్ళు ఎక్కువ అవటం, లేకపోతే కొంతవరకు ఎక్కువగా ఘర్షణ వాతావరణం, కన్ఫ్లిక్టెడ్ వాతావరణం నీ ఫేస్ చేయాల్సి రావటం, ఎప్పుడూ లేనిది కొంచెం అపోనెంటిజం, సో కాంపిటీటర్స్ ఎక్కువ అవటం, అపోనెంటిజం ఎక్కువ అవటం. సో ఇలాంటి ఫేస్ని కొంచెం దాటుకుని ముందుకు వెళ్ళాల్సి వస్తుంది నిజమే అని మీకు కూడా అనిపిస్తే తప్పకుండా 2023 జనవరి ముందుతో పోలిస్తే తప్పకుండా జనవరి తర్వాత నుంచి 2023 జనవరి తర్వాత నుంచి 1 year ఏకీభవించవచ్చు. ఏలినాటి శని సిమ్టమ్స్ పలానా మాకు ఇలాగా సమ్ సెన్స్ లాగా తగిలాయి అనేది. సో ఇప్పుడు గడిచింది 1 year. యాక్చువల్గా ఇక్కడ మేన్ రాశి వారికి సంబంధించి శని వ్యయాధిపతి, లాభాధిపతి. సో గతంలో అంత స్మూత్గా ప్రాఫిట్స్ అనేవి, గతంలో అంత స్మూత్గా మనీ అక్యుములేషన్ అనేది, గతంలో అంత స్మూత్గా ఫైనాన్షియల్ ఇంక్రీజ్మెంట్ అనేది ఉందా లేదా, లేకపోతే ఎలా ఉంటుంది? సో ఇక్కడ ఏలినాటి శనిలో నెమ్మదిగా క్రమక్రమంగా విపరీతమైన ఆలోచనలు, కొంతవరకు నైట్ స్లీప్ కూడా డిస్టర్బ్ అయ్యేంతగా, కొంతమందికి నైట్ షిఫ్ట్లు పడవచ్చు, నైట్ షిఫ్ట్ వల్ల స్లీప్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు, కొంతమందికి ఫ్యామిలీలో ఉండే పిల్లల వల్ల, చిన్నపిల్లల వల్ల స్లీప్ డిస్టర్బెన్స్ కావచ్చు, కొంతమందికి అనవసరంగా ఎదుర్కొన్న లిటిగేషన్స్ వల్ల వీటి నుంచి ఓవర్కమ్ అవ్వడానికి సంబంధించి ఆలోచనలు చేస్తూ ఈ యొక్క నైట్ స్లీప్ డిలే అనేది ఏర్పడే ఆస్కారాలు. మెయిన్గా చూస్తే కనుక సాటర్న్ 12th హౌస్లో ఇక్కడ మరి నిజమే ఈ 1 yearలో హార్డ్లీ కరెక్ట్ 10 to 6 మెయింటైన్ చేసి మేము పడుకుంది చాలా తక్కువే అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో కామెంట్లో పెట్టచ్చు. శని ఇక్కడ మెయిన్గా మీన రాశి వారికి సంబంధించి ఏలినాటి శని స్టార్ట్ అవటం, ఎఫెక్టింగ్
ఇక్కడ మెయిన్ ఏంటంటే వ్యయాధిపతి శనే వ్యయ స్థానంలో ఉంటున్నారు మీన రాశికి. సో ఇక్కడ అంతా తేడా మరి ఏలినాటి శనిలో ఏంటి అంటే లైఫ్లో ఇది ఒక టర్నింగ్ పాయింట్. ఉన్నాడు ఎప్పుడు ఒక చోట ఉండిపోడు కదా, తప్పకుండా వాడికి ఒక గ్రోత్ కావాలి కదా. గ్రోత్ కావాలంటే అక్కడే ఉండిపోతే గ్రోత్ రాదు కదా, అక్కడి నుంచి ప్లేస్ మారితే కదా వాడికి గ్రోత్ వచ్చేది. ఇలాంటి టర్నింగ్ పాయింట్స్ అన్నీ కూడా క్రియేట్ చేయడానికి మీకు ఒక స్ట్రెస్ రావాలి. వీడు మనల్ని పోషించలేడు అని మీ కంపెనీ మీద మీకు ఒక విరక్తి రావాలి, అప్పుడు కానీ మీరు బయటికి రారు. లేకపోతే వాడంతా వాడు మిమ్మల్ని తోసేయాలి, లేకపోతే అదే శాలరీకి అదే డిజిగ్నేషన్కి అదే గ్రేడ్కి అక్కడే కొట్టుకుంటుంటారు. సో ఇలాగా అందరికీ పరిస్థితులు రాకపోవచ్చు. బట్ ఇక్కడ కొంతమందికి ఈ 12th హౌస్లో శని రాగానే కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్గా జాబ్ క్రైసిస్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ఇష్యూస్, సో ఇవి కూడా వస్తాయి. మహాత్యాస మరీ బ్యాడ్గా ఉంటే మాత్రం ఏలినాటి శని చాలా హార్డ్గా దాని యొక్క ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓవరాల్ కంపారిటివ్గా ఏలినాటి శనిలో మీన రాశి వారికి సంబంధించి శని వ్యయాధిపతి అవటం చాలా వరకు వీళ్ళకి చాలా 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 బెనిఫిటే. ఎందుకంటే ఎప్పుడైతే ఈ శని 12th లార్డ్ అయ్యాడు, వేస్ట్ ఎక్స్పెన్సెస్ ఏమి ఉండవు. 11th లార్డ్ ఇన్ యువర్ 12th హౌస్, లాభస్థానము శనిదే మకర రాశి, వ్యయ స్థానము శనిదే కుంభరాశి. సో ఇక్కడ వచ్చే లాభాన్ని కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చాను, కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు ఇచ్చాను, కొన్ని చారిటీస్ ఇచ్చాను, కొన్ని స్పిరిచువల్ పర్పస్, కొన్ని డొనేషన్స్ ఇచ్చాను. ఇవన్నీ పాజిటివ్. సో ఎప్పుడైతే లాభాధిపతి శని, వ్యయాధిపతి శని రెండు కూడా మకర కుంభాలు శనివే కాబట్టి వేస్ట్ ఎక్స్పెన్సెస్, అనవసరమైన ఎక్స్పెన్సెస్ ఏం ఉండవు. మనస్పూర్వకంగా ఇక్కడ చాలా వరకు కూడా మకర రాశి కుంభరాశి శనిదే అవటం వల్ల సో అయిన ఖర్చు వల్ల కానీ అయిన లాస్ వల్ల కానీ అవుతున్న ఎక్స్పెండిచర్ వల్ల కానీ వాళ్ళకి ఎటువంటి హర్టింగ్ ఉండదు. ఎందుకంటే అది పెట్టక తప్పని పరిస్థితి, దానికి ఒక వాల్యూ ఉంది అందుకే పెట్టాను అని మీరు సమాధానం చెప్పుకోగలరు. మీన రాశి వాళ్ళకి ఏలినాటి శని ఫస్ట్ ఫేజ్కి ఉండే అద్భుతమైన అవకాశం ఇదే. ఎందుకంటే మకరం కుంభం ఇద్దరికి శనివే అవటం, లాభాధిపతి శని వేలులోనే ఉంటాం. ఎందుకు ప్రాఫిట్ రాకపోయినా కొట్టుకుంటున్నావు? తప్పదు, అక్కడ జనరేట్ చెయ్యాలంటే పెట్టాలి, తప్పదు. సో వ్యయాధిపతి శని అయ్యాడు కాబట్టి వేస్ట్ ఎక్స్పెన్సెస్ కానీ లేకపోతే అవుతున్న ఎక్స్పెన్సెస్లో వేస్ట్ఫుల్, అసలు అనవసరంగా పని లేకుండా పెట్టాం అన్న ఫీలింగ్ అయితే ఏది ఉండదు. పరిస్థితులు అలా మీదకి వస్తున్నాయి కాబట్టి అది పెట్టక తప్పని పరిస్థితి. ఇప్పుడు ఎవరికన్నా వాళ్ళకి పెళ్ళి అయింది, పిల్లలు పుట్టారు, పిల్లలు పుట్టాక మరి వాళ్ళు పెరగాలి, పాల డబ్బాలు, తర్వాత వాళ్ళకి అవసరమైన నీడ్స్, బట్టలు, వాళ్ళు పెరుగుతున్న కొద్దీ వాళ్ళతో పాటుగా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఏది ఆపుతారు? సో కాబట్టి సేమ్. సో కాబట్టి ఇక్కడ ఎక్స్పెండిచర్స్ అనేవి ప్రొలాంగ్గా ఉంటాయి. లాంగ్ టర్మ్ ప్లానెట్ శాటర్న్ ఎప్పుడైతే 12th హౌస్లో ఉన్నారో కొంచెం లాంగ్గానే ఉంటాయి, ప్రొలాంగ్డ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. బట్ ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే మీన రాశికి వ్యయాధిపతి అయిన శని డైరెక్ట్ ఆస్పెక్ట్ 6th హౌస్ని చూడటం. శని ఆల్రెడీ మార్కా ప్లానెట్, 12th హౌస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ మార్కా హౌస్. డబుల్ ఇంపాక్ట్. వ్యయాధిపత్యాన్ని పొందిన శని డైరెక్ట్ సప్తమ దృష్టి 6th హౌస్ మీద ఉంది. సో కాబట్టి కాంపిటీటర్స్ని, ఎనిమీస్ని, ఇంకా ఎవరైనా సరే మీకు డిస్టర్బ్ కలిగిస్తున్న వాళ్ళని తప్పకుండా గడగడలాడించగలరు. ఇక్కడ 12th హౌస్ అండ్ అది శనికి ఆధిపత్యం రావటం, రెండు మారక స్థానాలు అవటం, శని దృష్టి మారక దృష్టి అవటం, అది 6th హౌస్ మీద ఉండటం, ఇది శత్రువులకి పెట్టిన దెబ్బలా ఉంటుంది. కాంపిటీటర్స్కి తప్పకుండా అదిరిపోయే దెబ్బిస్తారు. లిటిగెంట్స్, అపోనెంట్స్, కాన్ఫ్లిక్ట్స్, మ్యాటర్స్, వీటన్నిటికి సంబంధించిన విషయాల్లో ఎనీ కోర్టు కేసెస్ 6th హౌస్ రిలేటెడ్గా తప్పకుండా ఇక్కడ ఎప్పుడైతే 6th హౌస్ రిలేటెడ్గా ఈ ఫస్ట్ ఫేజ్లో మీన రాశికి 12th హౌస్ నుంచి శని ఆస్పెక్ట్ 6th హౌస్ మీద ఉందో
జాబ్లో మీకు తెలియకుండా మిమ్మల్ని బ్యాక్ స్టాబింగ్ చేస్తున్న వాళ్ళు, జాబ్లో మీకు తెలియకుండా మీ మీద కంప్లైంట్లు ఇస్తున్నారు, మీరు మీ పొజిషన్ పోతే ఆ పొజిషన్కి నేను వస్తానని గోతిగాడ నక్కలా కూర్చున్నోళ్ళు, ఇలాంటి వాళ్ళని ఎవరైనా సరే అంటే జనరల్ కాంపిటీటర్స్, జనరల్ ఎనిమీస్, 6th house ఈజ్ ద హౌస్ ఆఫ్ వార్. జనరల్ రొటీన్లో జరిగే నిత్య జీవితంలో సంఘర్షణలు. సో దాని మీద శని ఆస్పెక్ట్ ఉంది కాబట్టి డెఫినెట్గా యూ విల్ ఓవర్కమ్ ఆల్ దిస్ డైలీ రొటీన్ ప్రాబ్లమ్స్. సో మీన రాశి వారికి ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది మరి చూస్తే, ద్వితీయ స్థానం మీద నీచ శని దృష్టి. మేషరాశి నీచరాశి అయింది, ద్వితీయ స్థానం మీద ఉంది. సో వ్యయ స్థానం నుంచి 2nd house మీద ఫ్యామిలీ హౌస్, కుటుంబ స్థానం మీద నీచ దృష్టి ఉంది. బట్ అక్కడ గురువు గారు ఉండటం వల్ల ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఉంటుంది. మే తర్వాత నుంచి గురువు గారు అక్కడి నుంచి వెళ్తున్నారు. మే తర్వాత నుంచి ఎప్పుడైతే గురువు గారు శుభగ్రహమైన గురుడు ఫ్యామిలీ హౌస్ నుంచి వెళ్తున్నారో అక్కడ ప్రొటెక్షన్, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో మీరు చాలా కేర్ఫుల్ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీన రాశి వాళ్ళు. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే గురువు గారు ఉన్నారు అక్కడ 2nd house, ఫ్యామిలీ హౌస్లో, ఫైనాన్షియల్ హౌస్లో గురువు గారు ఉన్నారు కాబట్టి ఆర్థిక పరంగా, ఫ్యామిలీ పరంగా శుభగ్రహమైన గురుడు ఉండటం వల్ల ఎటువంటి ఇబ్బందులు రానివ్వకుండా ఆయన ప్రొటెక్ట్ చేస్తాడు. మే తర్వాత నుంచి గురువు గారు జరుగుతున్నారు అక్కడ కాబట్టి అక్కడ శని ఆస్పెక్ట్ మేషరాశి మీద నీచ దృష్టి కాబట్టి ద్వితీయ స్థానం మీద ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్, ఆర్థికపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు రెండిట్లో కూడా చాలా నిర్ణయాలు అనేది చాలా వరకు కూడా మీరు ఆచితూచి తీసుకోవాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది. సేమ్ టైం సప్తమంలో కేతు ఒకళ్ళు ఎంటర్ అయ్యారు అక్టోబర్ 30 నుంచి. సప్తమంలో కేతు అక్టోబర్ 30 నుంచి ఎంటర్ అవటం, లాభాధిపతి శని వేలులో ఉంటాం. ఇక్కడ సప్తమ స్థానం ఆల్రెడీ షాడో ప్లానెట్ ఒక మాయ. 11th house ఆల్రెడీ శని 12th house ఉన్నారు. 7th and 11th వ్యాపారంలో వచ్చే ప్రాఫిట్స్ రెండు కూడా ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి. సో కాబట్టి వ్యాపారానికి సంబంధించి, వ్యాపారంలో ప్రాఫిట్స్కి సంబంధించిన విషయాల్లో చాలా 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 ఇన్డెప్త్గా మీరు ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే 7th and 11th రెండు కూడా డిజైరబుల్ మ్యాచ్కి, మీకు ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుంది. సో ఇలాంటి మ్యాచ్ కావాలి, ఇలాంటి సంబంధం కావాలి, ఇలాంటి సంబంధం దొరికితే బాగుంటుందని. 7 and 11 రెండు కూడా మ్యారేజ్ రిలేటెడ్. 7th house ఇస్ మ్యారేజ్, 11th house ఇస్ డిజైర్. సో డిజైర్ఫుల్ మ్యారేజ్ మ్యాచ్, మీరు కలలు కన్నా, కోరిన, మీరు కోరుకున్న మ్యాచ్ విషయంలో మీరు కాంప్రమైజ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ఈ విషయాల్లో కూడా కొంతవరకు ఆచితూచి కొంచెం మళ్ళీ ఇవన్నీ అప్పుడేమో ఆలోచించలేదు, ఇప్పుడేమో దెప్పుతున్నారు అంటారు. ఇప్పుడు ఆలోచించరు, కొంతకాలం గడిచాక అసలు మనకి చాలా పెద్ద పెద్ద సంబంధాలు వచ్చాయి ఆ టైంలో, కానీ ఇలా చేసుకున్నాం అని ఇప్పుడు 3-4 ఏళ్ళ తర్వాత ఈ డైలాగ్ లేని అప్పుడు వస్తాయి. సో కాబట్టి టేక్ డెసిషన్ ఇన్ మ్యారేజ్ లైఫ్, మ్యారేజ్ మ్యాచెస్కి సంబంధించి కానీ, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ, కాంట్రాక్ట్కి సంబంధించిన విషయాల్లో కానీ. సప్తమంలో కేతు ఉన్నాడు, లాభాధిపతి వేణులు ఉన్నారు. వీటి విషయాల్లో తప్పకుండా కేర్ తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఏలినాడు శని అనుభవిస్తే కానీ ఆవిడకి తెలియదు. ఎంత మొత్తుకున్నా మనం ప్రీవియస్ చేసిన ఎన్ని రాసులకి మీరు చూసినట్టయితే ఆ టైం నుంచి పట్టింది సార్ మాకు నిజంగా కరెక్ట్ అన్నవాళ్ళే. సో అట్లీస్ట్ మనకి ఇప్పుడు చెప్పడానికి ఒక ప్లాట్ఫామ్, నిజమా కాదా అని ప్రూవ్ చేసుకోవడానికి 2023 జనవరి ముందు, 2023 జనవరి తర్వాత ఒక హింట్, సంవత్సర కాలం మీకు ఎలా గడిచింది, సో నిజమే అలా జరిగింది అని అనుకుంటే ఇక్కడి నుంచి మనం జాగ్రత్తగానే ఉండాలి అని మీకే అనిపించచ్చు. దానికి మనం ఫోర్స్ఫుల్గా ఏం చెప్పక్కర్లేదు. సో మీన రాశి వారికి ఇక్కడ మెయిన్ ఫస్ట్ ఫేజ్ ఇంకా ఉంది, ఇంకో సంవత్సరం ఉంది ఫస్ట్ ఫేజ్. వ్యయ స్థానంలోనే శని ఉంటాడు. సో కాబట్టి గురుడు ఇక్కడ ఫ్యామిలీ
ఫైనాన్స్ పొజిషన్ నుంచి వెళ్ళిపోతున్నారు. అంటే ఆర్థికపరమైన ఫ్యామిలీపరమైన విషయాల్లో విజన్ ఉంచండి, రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. సప్తమ స్థానంలో ఆల్రెడీ కేతు ఉంటున్నారు కాబట్టి కాంట్రాక్ట్, బిజినెస్, మ్యారిటల్ లైఫ్ విషయాల్లో తీసుకునే డెసిషన్స్ చాలా వరకు కూడా ఫికిల్ మైండెడ్గా లేకుండా చూసుకోండి. లాభాధిపతి వ్యయంలో ఉంటున్నారు కాబట్టి కొంతవరకు మీరేమి పెద్ద లాభాన్ని ఆశించేవాళ్ళు కాదు. బట్ ఇక్కడ ఏంటంటే ఏలినాటి శనిలో మరి 12th house రిలేటెడ్గా మనం చూసినప్పుడు జాబ్లో హైక్స్ ఆలోచించాం, కానీ హైక్ ఇది ఇవ్వట్లా, మనకి పేస్ట్ కంపెనీ ఇది అని మనం అనుకుంటాం. బట్ ఇక్కడ నడుస్తున్నది అది. మనకి వీడిని వదిలేసి ఇంకోటి దగ్గర పోదాం, సేమ్ వాడు అదే పని చేస్తాడు, వాడు అలాగే మిమ్మల్ని యూజ్ చేస్తాడు, వాడు ఇంకా నైట్ షిఫ్ట్లు వేస్తాడు, ఇంకొంచెం పని భారం పెంచుతాడు. బట్ ఇక్కడ టోటల్గా ఆధ్యాత్మికత, డివైన్ పవర్, శివారాధన, చారిటీస్, డొనేషన్స్, స్పిరిచువల్ యాక్టివిటీస్, నీడీ పీపుల్ని ఆదుకోవటం, అవసరం అనుకున్న వాళ్ళకి సాయం చేయటం, ఇలాంటివన్నీ చేస్తే శని మీ దగ్గరికి కూడా రాడు. బట్ మీన రాశికి కొంత అలర్ట్గా చెప్తూ ఉన్నాం. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద ఏలినాటి శని టైం. అలానే ఇది చెడు టైం కూడా కాదు. దిస్ ఈస్ ద లైఫ్ టర్నింగ్ పాయింట్. ఈ ఫేస్ దాటి బయటకు వచ్చే లోపల ఒకళ్ళు ఇల్లు కట్టుకుంటారు. ఈ ఫేస్ దాటి బయటకు వచ్చే లోపల పెళ్లి కాలేదనుకున్నాడు పెళ్లి అయిపోద్ది. ఈ ఫేస్ దాటి బయటకు వచ్చే లోపల పిల్లలు లేదనుకున్నాడు పిల్లలు వచ్చేస్తారు. ఈ ఫేస్ దాటి బయటకు వచ్చే లోపల 7.5 సంవత్సరాల్లో మీరు లైఫ్లో సెటిల్ అయిపోతారు. సో ఇవన్నీ పడాలి. కాకపోతే ఇవన్నీ పడుతూ వస్తేనే, సో ఇవన్నీ మరి పెళ్ళి అవటము, ఇల్లు కట్టుకోవటము, పిల్లలు రావటము, లేకపోతే ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ అయ్యి మీకు మంచి శాలరీ రావటము, లేకపోతే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాల్సి రావటము, మీరు అనుకున్నట్టుగా చక్కగా అబ్రాడ్ ఛాన్సెస్ రావటము, అక్కడికి వెళ్ళి కష్టపడటం, ఇవన్నీ మంచిగా చేయడం అంటే ఏం చెప్తాం? శని గురుడు ఇచ్చినట్టు ఇలా తీసుకొచ్చి చేతిలో పెట్టడం. జూపిటర్ ఏమో సునాయాసంగా పాఠాలు నేర్పిస్తాడు. శని ఏమో అసలు వీళ్ళు ఎంత సత్తు ఉంది అంత సత్తు కూడా పిండేసి వీడికి లైఫ్లో అసలు లైఫ్ అంటే ఏంటి ఒక ఎక్స్పీరియన్స్ వీడికి నేర్పించాలి మనం. ఇప్పుడు చాలామంది వాడికి అనుభవం ఉంది, వాళ్ళు చెప్తున్నారు వినొచ్చు కదా అని ఎందుకంటారు? ఈ ఏలినాటి శని నడిస్తేనే కష్టాలు వస్తాయి ప్రతి ఒక్కడికి. అంటే డిఫరెంట్ వేరియేషన్స్లో ఒక్కొక్కడికి ఒక్కొక్క అబ్స్టెకల్ రావచ్చు. సో వాళ్ళది సార్ట్అవుట్ చేయటం, ఒక్కొక్కడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ పొందుతాడు. సో అలాగా ఎక్స్పీరియన్స్ పొందే టైం ఇది. ఆ ఎక్స్పీరియన్స్ పొందే టైంలోనే కొంచెం ఏలినాటి శని 7.5 years కొంచెం మనకి రాశిలో వ్యయ స్థానంలో ద్వితీయంలో కొంచెం ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఇంకా మనం చూద్దాం ఈ 1.5 year ఏలినాటి శని యొక్క మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కూడా కామెంట్లో పెట్టండి, చూద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.